ఈ రోజుల్లో మన జీవితం ఎంత వేగంగా మారిపోయిందో మనందరికీ తెలిసిందే. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకోబోయే వరకు ఎంతో ఒత్తిడితోనూ, మరెన్నో పనులతోనూ సతమతం అవుతూ ఉన్నాం. మరి ఈ ఒత్తిడి నుండి ఉపశమనం పొంది రోజంతా ప్రశాంతంగా, హాయిగా గడవాలంటే ఏం చేయాలో తెలుసా? మన పురాణాలు చెప్పిన ఒక అద్భుతమైన విష్ణు శ్లోకాన్ని ఉదయాన్నే పఠిస్తే చాలు. ఆ శ్లోకం ఏమిటో, దాని అర్థం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ శ్లోకానికి అర్థం శాంతమైన ఆకారం కలవాడు, శేషనాగుపై శయనించి ఉన్నవాడు, నాభియందు పద్మం కలవాడు, దేవతలకు అధిపతి, విశ్వానికి ఆధారమైనవాడు, ఆకాశంతో సమానమైనవాడు, మేఘవర్ణం వంటి మేని ఛాయ కలిగినవాడు, శుభప్రదమైన శరీరం కలవాడు, లక్ష్మీదేవికి భర్త అయినవాడు, పద్మం వంటి నేత్రాలు కలవాడు, యోగుల హృదయాలలో ధ్యానము ద్వారా పొందబడేవాడు, సంసార భయాన్ని పోగొట్టేవాడు, సర్వలోకాలకు ఏకైక ప్రభువు అయిన ఆ శ్రీ మహావిష్ణువుకి నేను నమస్కరిస్తున్నాను. ఈ శ్లోకం అర్థం ఎంత అద్వితీయంగా ఉందో చూశారు కదా. ఇంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఉదయాన్నే స్మరించుకోండి. మీ రోజంతా ఆ భగవంతుని కృపాకటాక్షలతో ప్రశాంతంగా గడుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.